అగ్నిగుణంలో పడేస్తే ముగ్గురు కాస్త ఎంతమందిగా కనిపించారు? నలుగురుగా కనిపించారు. ఎప్పుడు నాలుగో వాడు వచ్చాడో చెప్పండి. అగ్నిగుణం బయట ఉన్నప్పుడు వచ్చాడా, అగ్నిగుణం లోపల ఉన్నప్పుడు వచ్చాడా? అర్థమవుతుందా మీకు? శ్రమలు లేనప్పుడు కాదండి దేవుడు నీ జీవితంలో ప్రత్యక్షమయ్యేది. శ్రమ గుండా నువ్వు వెళుతున్నప్పుడే నా దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు. అర్థమైందా? దానియేలు జీవితంలో ఎప్పుడు దేవుని దూతలను చూడలా. ఆ దేవుని దూతలు వచ్చి తన పక్కన నిలబడ్డం చూడలా. కానీ ఎప్పుడైతే అన్యాయంగా దానియేలును తీసుకెళ్లి సింహాల గుహల్లో పడేశారు, సింహాల హోల్లో పడేశారు, ఎవరు దిగి వచ్చారు చెప్పండి? దేవుని దూత దిగి రావడం మనం చూస్తున్నాం. దానియేలు ప్రార్థన చేసినప్పుడు కాదు దేవుని దూత దిగి వచ్చింది. దానియేలు పరిపాలన చేస్తున్నప్పుడు కాదు దేవుని యొక్క దూత దిగి వచ్చింది. దానియేలు చెప్పండి, సింహాల బోనులో ఉన్నప్పుడు, గుహల్లో ఉన్నప్పుడు, అనేక సింహాలు అమాంతంగా దానియేలు మీదకు రాబోతున్నప్పుడు దేవుడు దూత రూపంలో దిగొచ్చాడు. శ్రమలు వచ్చినప్పుడండి, శ్రమలు వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే, కన్నీటి గుండా వెళుతున్నప్పుడే దేవుని సన్నిధిని మనం బహు ఎక్కువగా అనుభవించగలం, ఆస్వాదించగలం, ఆనందించగలం, అద్భుతాలు చూడగలం, ఆశీర్వదించబడగలం, అనేక మందికి ఆదర్శంగా జీవించగలం. ఎప్పుడో తెలుసా? శ్రమల గుండా వెళ్ళినప్పుడు, ఆ శ్రమలను జయించినప్పుడు, శ్రమల ద్వారా ఉన్నతమైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నప్పుడు. అందుకే దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు. ఈ వాస్తవాన్ని గుర్తించాల్సిందిగా కోరుతున్నాను.